హాయ్ అండి. దిస్ ఈజ్ హేమ. వి3 వాళ్ళకి హ్యాపీ ఉగాది. కొత్త సంవత్సరం ఏమంటారు? కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరు కొత్తగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ ఛానల్ కూడా బాగా పాపులర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ చేయండి పాపులర్ అయిపోతుంది. నా ఇంటర్వ్యూ ఇస్తే పాపులర్ అయిపోవాలని చాలా కష్టం అండి. నేను చిన్న మోడల్ని, అంత పెద్ద గొప్పదాన్ని కాదు. అది తెలియదులే అండి. బట్ ఏం ఇంటర్వ్యూ కావాలి, దీని గురించి నేను మోడల్ అంటే ఆమె మోడల్ ఫ్యాషన్ షోస్ చేస్తూ ఉంటాను. స్మాల్ స్మాల్ షూటింగ్స్ చేస్తూ ఉంటాను. కోరికలు ఏమైనా ఉన్నాయి? కొత్త సంవత్సరం కోరికలు అంటే ఏం లేదండి. ఈ కరోనా వచ్చి సిచ్యువేషన్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ త్రూ నుంచి కానీ అటు మీడియా త్రూ నుంచి కానీ ఎనీథింగ్ సపోర్టింగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మోడలింగ్ రంగం ఎలా ఉంది మరి? మోడలింగ్ అంత ఎక్కువ లేదండి ఇప్పుడు. బికాస్ ఆఫ్ కరోనా ఇష్యూస్ చాలా ఈవెంట్స్ లేవు, షోస్ లేవు. అండ్ డిజైనర్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అది రీజన్ అండి. అందరికీ లేవండి ప్రజెంట్. మోడలింగ్ ఒక్కటే కాదు, మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా దాంట్లో కూడా ప్రతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మనం చేసే కష్టాలు అనేది ఎవరికి తెలియట్లేదు యాక్చువల్లీ. అండ్ ఉన్నవాళ్ళగా ఉన్నట్టు, లేని వాళ్ళే ఉన్నారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు సఫరింగ్ లాట్. కష్టపడాలి కానీ తప్పదు, చేయాలి. మోడలింగ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తాను? కొత్తగా మోడలింగ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు మోడలింగ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం మంచిగా పర్సనాలిటీ మెయింటైన్ చేసి మోడలింగ్ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అంతే. వాళ్ళకి చాలా మంది కూడా అవకాశాలు, అంటే ఫిలింలో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటారు. అవునండి. అంటే ఒకప్పుడు మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మోడలింగ్ కానీ యాజ్ ఏ యాక్టర్స్గా కానీ చిన్న చిన్న ఏంటంటే ఒక గల్లీకి 10 మంది మాత్రమే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక గల్లీకి 1000 మెంబర్స్ ఉంటున్నారు. చాలా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అలాగని చెప్పేసి దేనికి డిసప్పాయింట్ కాకూడదు. డెఫినెట్లీగా ఏదో త్రూన అందరూ మీరు చూస్తూనే ఉన్నారు. చిన్న వాళ్ళు కూడా బాగా సెలబ్రిటీ చేస్తున్నారు, యాక్టింగ్ మంచిగా చేస్తున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ పీపుల్. తెలుగు వాళ్ళని చాలా అవాయిడ్ చేస్తున్నారు అంటారు. తెలుగు వాళ్ళే అవాయిడ్ ఏం చేయట్లేదండి. తెలుగు వాళ్ళ టాలెంట్ తెలుగు వాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం మొహమాటం, భయము అవన్నీ ఉంటాయి కాబట్టి తెలుగు వాళ్ళు తక్కువ వస్తున్నారు. ఏదైనా అనేసరికి అని ఏడ్చేస్తాం మేము తెలుగు వాళ్ళము. ఆటోమేటిక్గా అంటే వాళ్ళకి కొంచెం ఈ మధ్యన వాళ్ళకి చాలా డేర్ పీపుల్ వస్తున్నారు. చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేద్దండి. తెలుగు వాళ్ళు అక్కడ నేను చేస్తే అలాగా. థ్యాంక్ యూ సో మచ్.